వెల్కమ్ టు క్యూ మీడియా తెలుగు. ఈరోజు మనం డీజే టిల్లు స్క్వేర్తో ఫేమ్ తెచ్చుకున్నటువంటి సిద్ధు జొన్నలగడ్డ నటించినటువంటి జాక్ సినిమా ఏ విధంగా ఉంది అనేది ట్విట్టర్ ద్వారా వచ్చినటువంటి రివ్యూ తెలుసుకుందాం. డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో హిట్ కొట్టిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ బేబీ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నటువంటి వైష్ణవి జంటగా నటించిన సినిమా జాక్. ఈ మూవీ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్, రవి ప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంది అనేది విషయం తెలుసుకుందాం. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ బాపినీడు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను, రివ్యూలను అయితే పంచుకున్నారు. మరి ఏ విధంగా ఉంది, ప్రేక్షకులకు నచ్చిందా అనే విషయం చూద్దాం. జాక్ సినిమాను మేము చూసాం, యావరేజ్గా ఉంది. సిద్ధు జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను కాపాడిందని చెప్పాలి. బొమ్మరిల్లు జోన్లోనే ఈ సినిమా కథ ఉండడం ఓ పాజిటివ్ అంశం. సినిమాకు సిద్ధు తర్వాత కామెడీ సీన్లు, BGM పాజిటివ్ అంశాలు. VFX వర్క్ బాగా లేకపోవడం వల్లనే కలెక్షన్స్ దీనికి రావు అని అయితే కొంతమంది అయితే కామెంట్స్ చేస్తూ వచ్చారు. జాక్ సినిమా సగం ఉడకని వంట లాంటిది. రా అంటే రాయల్గా చూపించాలి, ఇంత రోతగా చూపించకూడదు. ప్రతిసారి వన్ లైనర్తో సినిమా వర్కౌట్ అవ్వదని ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో. ఇంత చెప్పిన సినిమా థియేటర్లో చూస్తే మాత్రం సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్కి అవాక్ అవ్వచ్చు అని అయితే ఈ సినిమా చూసినటువంటి ప్రేక్షకులు అయితే వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చాలా బోరింగ్గా ఉందని సినిమా, కేవలం సిద్ధు పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే సినిమా చూడొచ్చని, సెకండ్ హాఫ్లో లాజిక్ లేని సీన్లు కథ పరంగా సరిగ్గా వర్కౌట్ కాలేదు. సినిమాకు 2.25 రేటింగ్ ఇస్తున్నామన్నారు. జాక్ సినిమా రిలీజ్ నేపథ్యంలో హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ట్విట్టర్లో విషెస్ తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి జాక్ సినిమాలో వైష్ణవి చైతన్య యాక్టింగ్ కానీ, తర్వాత సిద్ధు జొన్నలగడ్డ, ప్రకాష్ రాజ్ వీరి యాక్టింగ్ కోసమే సినిమా చూడొచ్చని, కథాపరంగా ఇదొక యావరేజ్ స్టోరీ అని, సాగదీసినటువంటి సీన్లు, లాజిక్ లేని సీన్లు, కేవలం హీరో పర్ఫార్మెన్స్, కామెడీ సీన్ల ద్వారా మాత్రమే సినిమా యావరేజ్గా నిలుస్తుందని, హీరో పర్ఫార్మెన్స్ లేకుంటే సినిమా కూడా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని అయితే అందరు తెలియజేస్తున్నారు. మరి సినిమా చూసినటువంటి ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకో వీడియో.